సార్ అప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, 16 ఎంపీ సీట్లు మేము గెలుచుకుంటే కేంద్రంలో చక్రం తిప్పుతామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ రివైండ్ చేస్తున్నారు. ఒకవేళ బీఆర్ఎస్కి 16 ఎంపీ సీట్లు వచ్చుంటే ఈసారి పరిస్థితి వేరే ఉండదు, కేంద్ర బడ్జెట్లో ఖచ్చితంగా తెలంగాణకు మంచి బడ్జెట్ అయితే కేటాయించి ఉండేదని చెప్పేసి ఇప్పుడు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సార్ మీరేం చెప్తారు? హిస్టరీలో ఎప్పుడు కూడా ఇఫ్లు బట్లకి అర్థం ఉండదు. ఓకే, 16 కాదు 19 వచ్చుంటే ఏం చేసి ఉండేవాడు కేసీఆర్ తెలియదు మనకి. 19 కాదు ఒకటి రాలేదు కదా. సో అంచేత ఇప్పుడు ఆ మాటకు అర్థం లేదు. వచ్చి ఉంటే అని మాటకు అర్థం ఉండదు. జగన్ కూడా ఈ మధ్య అలాంటి భాష మాట్లాడుతున్నారు. వచ్చి ఉండడం ఏంటి? ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వచ్చి ఉంటే ఇఫ్ బట్టు ఏముండదు. నీ రియల్ శక్తి ఇది ఎన్నికల్లో, దాన్ని బట్టి నీ పవర్ సెంట్రల్లో ఉంటుంది. కేసీఆర్కి ఇవాళ పవర్ లేదు, కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే పరిస్థితి లేదు. మీ ఓట్లతో అసలు మీ దగ్గర ఓటే సీట్లే లేవు, సీట్లు ఉన్నా కూడా దానికి అవసరం లేదు. అప్పుడు మీ మాట చెల్లుతుందని అనుకోవడం కుదరదు. డెమోక్రసీ అనేది ప్రజలు పాల్గొనే మాట వాస్తవమే, కానీ సంఖ్యావారం ఇదంతా కూడా ఇది మ్యాథమెటికల్ గేమ్. ఇఫ్ యూ స్కోర్ మోర్ సీట్స్ మీరు డిమాండ్ చేయగలరు, సీట్లే రాకుండా మీరేం డిమాండ్ చేయలేరు. అది అయ్యే పని కాదు. ఆ రియలైజేషన్ ఆంధ్రప్రదేశ్లో జగన్ కూడా జరగడంలా. ఆయన కూడా ఒక వాస్తవాన్ని గుర్తించలేకపోతున్నారు. ఆయన జగన్ 11 సీట్లు రావడానికి 175 సీట్లలో 153 సీట్లు రావడానికి చాలా తేడా ఉంటుంది. అది కుదరదు. సీట్లు తగ్గిపోయిన తర్వాత వచ్చి ఉంటే, జనం నాకు ఓటేసి ఉంటే, జనం తప్పు చేయకుండా ఉంటే, ఈ మాటలకి ఐ థింక్ ఎన్నికల ఫలితాల మీద ఈ భాష మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఇటీవలి కాలంలో నాకు బాగా నచ్చినటువంటి రాజకీయ నాయకుడు రిషి సునాక్. ఓకే. ఇంగ్లాండ్లో ఆయన ఓడిపోగానే ఒక మంచి మాట చెప్పాడు, ప్రజలారా మీ ఆగ్రహాన్ని నేను విన్నాను అన్నాడు. ప్రజలు కోపం వస్తే కదా ఓడించేది. ప్రజలు ఓడించేసిన తర్వాత కూడా ప్రజలు తప్పు చేశారు, అంకెలు తేడా ఇచ్చారు, ఈ మాట ఇది గంభీరంగా ఉండదు. వచ్చే ఎన్నికల్లో చూసుకుంటామని చెప్పాలి. ఇంతకన్నా డబల్ అవుతాము, ఇంకా రెట్టింపు అవుతాం, ఇంకా పెరుగుతాము. ఓడిపోయిన చాలామంది గెలిచారు, గెలిచిన చాలామంది ఓడిపోయారు, చేతుల్లో ఉంది ఇది అని అనవచ్చు. ఆ మాట తప్పేం కాదు. కానీ ప్రజలు తప్పు చేశారను, ప్రజలు తక్కువ ఓటు ఇచ్చిన గొడవ చేస్తామను ఆ మాట అంటే అంత కరెక్ట్గా కాదు. అది సీనియర్లు అందరూ కూడా ఈసారి బడ్జెట్, కేంద్ర బడ్జెట్ తప్పనిసరిగా బీహార్కి ఆంధ్రాకి అనుకూలంగా ఉంటుందని ముందే ఊహించారు. అది తెలంగాణకి వ్యతిరేకంగా ఉంటుందని కూడా ఊహించవచ్చు. తెలంగాణ స్టేక్ లేదు కేంద్ర ప్రభుత్వానికి. అక్కడ చెయ్యకపోతే అడిగేవాడు ఎవడు లేడు తెలంగాణ ప్రాంతంలో. అడిగేవాడు ఉన్నప్పుడు చేస్తారు, అంతే కదా. డెమోక్రసీ అనేది వెయిట్ కదా, సీట్ వెయిటే కదా. అది లేదు తెలంగాణ దగ్గర. చెప్పడానికి బాగుంటుంది, కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది మాకు చెప్పడానికి బాగుంటుంది. చెప్పని అనుకున్నా కూడా ఎన్నికలు ఏమీ లేవు దగ్గరలో. దాని ఇంపాక్ట్ ఉంటుంది అంటాను కూడా. ఉంటుందా సార్ ఏమన్నా బీజేపీ పైన కానివ్వండి, కాంగ్రెస్ పైన కానివ్వండి వచ్చే ఎలక్షన్? అది ఎన్నికలు నాటి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము కదా. అప్పుడు సుబ్బారావు ఎవరో అప్పారెవరో మాకు తెలియదు కదా, ఎవరే పొజిషన్లు ఉంటారో అప్పుడు తెలియదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన మీద జనానికి కూడా అభిప్రాయం ఎలా ఉంటుందో, అప్పుడు కేసీఆర్ యొక్క ఇమేజ్ పెరుగుతుందో, లేదా రేవంత్ రెడ్డి దాని ఇమేజ్ పెంచుకుంటాడో, ఇవన్నీ ప్రశ్నలే కానీ, ఇఫ్ బట్ ఇలాంటి ప్రశ్నలే కానీ మనం ఇవాళ చెప్పలేము. యాజ్ ఆఫ్ నౌ పీపుల్ ఆర్ హ్యాపీ విత్ రేవంత్ రెడ్డి ఆల్సో. తెలంగాణలో జనం రేవంత్ రెడ్డితో హ్యాపీగానే ఉన్నారు. చంద్రబాబు నాయుడు తోటి ఆంధ్రప్రదేశ్లో కూడా జనం హ్యాపీగా ఉన్నారు. మొన్న 1వ తారీఖులో ఆయన పెన్షన్లు ఖచ్చితంగా ఇచ్చేశారు, జీతాలు ఇచ్చేశారు టీచర్లకు. వాళ్ళు అవి రెండు పెద్ద టాస్క్ అనుకున్నాం కాబట్టి 1వ తారీఖు ఇవ్వగలరా లేరా అన్నది. ఆ 2 టాస్కులు వాళ్ళు దాటేశారు. కాకపోతే ఓటాన్ బడ్జెట్ మీద బండి నడుపుతున్నట్టున్నారు. ఇక 4 రోజులు అలా నడుపుతారు. దాని 2 నెలల తర్వాత అసలు బడ్జెట్ వస్తుంది. అక్కడి నుండి మొదలవుతుంది. ఏమి చేయగలుగుతారు, ఏమి ప్రామిసులు చేశారు, ప్రామిసులు ఏం మేరకు ఇంప్లిమెంట్ చేస్తారు అనేది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఓటాన్ బడ్జెటే నడుస్తున్నది. ఇంకో 2 నెలలు కూడా అదే నడిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఫుల్ బడ్జెట్ మనకు రాలేదు. కేంద్రంలో ఫుల్ బడ్జెట్ ఇవాళ వచ్చింది కానీ ఆంధ్రప్రదేశ్కి రాలేదు. సరే, అవి ఎలా ఉంటే చూడాలి. రేవంత్ రెడ్డి ప్రామిసెస్ ఎలా నిలబెట్టుకుంటారు, ఈ లోపల కేసీఆర్ ఉంటేనే బాగుంటుందని అభిప్రాయం జనంలో కలగదా అనేది కావాలి. అయితే ఒకటి ముట్టుకు కరెక్టు,
ఇక్కడ కేసీఆర్నైనా అక్కడ జగన్ జనము విధానాల మీద ఓడించారని నేనేమి అనుకోవడంలా. అలాంటి వాళ్ళు విధానాల మీద కాదు, వాళ్ళ బిహేవియర్ మీద నెగిటివ్ ఓటింగ్ జరిగింది. ఇద్దరు కూడా అహంకారంతో ప్రవర్తించారు. సో విధానాల మీద ఒక్కోసారి ఓటింగ్ జరుగుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీ విధానాలు నచ్చి ఓటింగ్ వేస్తారు జనం, ఒకసారి మీ ప్రవర్తన నచ్చకపోవడం వల్ల కూడా ఓటింగ్ వేస్తారు. అది అలాంటి ఓటింగే ఆంధ్రాలో తెలంగాణలో జరిగింది అని నేను అనుకుంటాను. కేసీఆర్ మంచి ప్రోగ్రాంలు చేశారు, సంక్షేమ పథకాలు ఒకరాలు, ఇట్స్ నాట్ రాంగ్. కానీ కేసీఆర్ మనిషే నచ్చలేదు జనాన్ని, అహంభావపూరితంగా కనిపించాడు అనుకోండి. కేసీఆర్ ఏమో సెక్రటరీగా రానుకోండి, సీఎం సెక్రటరీగా రానంటే ఎట్లా కుదురుతుంది? జనానికి అది కోపం వస్తుంది. మీడియాని కలవకపోవటాలు ఎప్పుడు కూడా, జగన్ కూడా ఎప్పుడు మీడియాని కలవకపోవటాలు, గవర్నమెంట్ ఫంక్షనింగ్ చేయడం లేదనే అభిప్రాయం కలగడం. రూజవెల్ట్ది చాలా పాపులర్ సేయింగ్ ఒకటి ఉంది పాత రోజుల్లో, అది బాగా ఈ మధ్యన గుర్తుకొస్తున్నది. అతను ఏమంటాడు అంటే, రూజవెల్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ ఇప్పుడు ప్రభుత్వం ఎంత గొప్పగా పనిచేసిందనేది కాదు, ప్రభుత్వం బాగా పనిచేసినప్పుడు జనం అనుకోవాలి అన్నాడు. నువ్వు మంచివాడు కావచ్చు, నువ్వు చాలా గొప్పగా పరిపాలిస్తుండొచ్చు, చాలా సౌఖ్యాలని జనానికి ఇచ్చి ఉండొచ్చు, కానీ నాకు నీ సౌఖ్యాలు ఇచ్చేది ఇంత గొప్ప గవర్నమెంట్ నా దేశంలో ఉంది అని జనం కదా అనుకోవాల్సింది. వాళ్ళు అనుకోకపోతే అనవసరం. మొత్తం లెజిటిమసీ అన్నాడు దాన్ని. రూజవెల్ట్ తన మాటలో ఆ పదం వాడాడు, లెజిటిమసీ. జనం యొక్క ఆమోదాంశం కావాలి కదా, అది లేకుండా మనం ఎంత గొప్పగా పరిపాలించినా కూడా దాని ప్రయోజనం ఏం లేదు. ఎన్ని పథకాలు తెచ్చావు, ఏం తెచ్చావు అనేది ఉండదు. ఏమి బాధపడుతుంటే చాలామంది ఓడిపోయినప్పుడు ఇన్ని గొప్ప పథకాలు పెట్టామని. కానీ వాళ్ళు ఓడించడం కోసం వాళ్ళకు ఒక కారణం ఉంటుందని ఆలోచించాలిగా. జనము నీకు వచ్చిన ఓటులో 2019 ఎన్నికల్లో వచ్చిన ఓటిల్లో 10 నుండి 11% ఓట్లు పడిపోయినాయి. పడిపోవడం కారణం ఉంటుంది, అది వెతగా. అది వెతికితే ఆ 11% ఎలా గెయిన్ చేయాలో మళ్ళీ అర్థం అవుద్ది, అది భవిష్యత్తులో పనికి వస్తుంది. అలా కాకుండా పీపుల్ని తిట్టుకుంటున్నాను, పీపుల్ని మందలించుకుంటున్నాను, ప్రజలు తప్పుపడి చేశారను, నా మంచితనాన్ని గుర్తు చేసుకోలేకపోయారను, ఆ ఓట్లన్నీ ఎక్కడికి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళవు ఓట్లు. మ్యాథమెటిక్సే ఉంటాయి, 100% ఓటింగే పడుతుంది. నీకు లాస్ట్ టైం 50 వచ్చినాయి, ఎదురోళ్ళు 40 వచ్చినాయి, ఇప్పుడు నీకు 40 వచ్చినాయి, ఎదురో 50 దాటినాయి. ఆ సింపుల్ అసలు మ్యాథమెటిక్స్ కదా ఇది. అది లెక్క చూస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ కేసీఆర్ అయినా ఆ పనే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏపీలో జగన్ అయినా సరే ఆమె అంటే ఆత్మవిమర్శ చేసుకోవాలి. జనం ఎందుకు మనల్ని ఇంత శాతం పక్కన పెట్టారు? పడ్డ ఓట్లు ఇలా పడతాయి, మరీ జీరో ఏం రావు. ఎన్నికల్లో ఒక ఓటు తేడా వచ్చినా గెలిచినట్టే కదా ఎదురోడు. సరే పెద్ద భారీ మెజార్టీలు గెలిచారు, అది వేరే కథ. కానీ ఎన్నికల్లో 1-2 ఓట్లు తేడా వచ్చి నాకు గెలుస్తారు కదా, అది ఓకే. సార్ ఫైనల్గా అంటే ఇప్పుడు ఈ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఏమన్నా ప్రత్యేకంగా మీకు అనిపించిందా? అంటే ఇన్ని బడ్జెట్లతో కంపేర్ చేస్తే అంటే ఏమన్నా ప్రత్యేకంగా అంశాలు ఉన్నాయా? మీరేం చెప్తారు సార్? అట్లా బడ్జెట్లో కొత్తదండి నాకు నిజంగా కనిపించలేదు. సరే మీరు ముందే మనం అనుకున్నట్టుగాను పొలిటికల్లీ కంపెల్డ్ బడ్జెట్ అని మాట అనిపించింది. రాజకీయ ఒత్తిడికి గురైనటువంటి బడ్జెట్ ఇది, అది క్లియర్గా కనిపించింది. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ బడ్జెట్కే హీరో. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు, రచయితలు దీనికి నితీష్ కుమార్ అండ్ చంద్రబాబు నాయుడు. దట్ ఈస్ ది డిఫరెన్స్. మనము మోడీ గారు కాదు, ఓకే, నరేంద్ర మోడీ గారు కాదు. ఇంతకుముందు బడ్జెట్లన్నీ నరేంద్ర మోడీ గారు డిక్టేట్ చేస్తే నిర్మలా సీతారామన్ గారు ప్రజెంట్ చేసేవారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ డిక్టేట్ చేస్తే నరేంద్ర మోడీ గారు ప్రాంప్ట్ చేస్తే నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.